రొట్టెలే రాళ్ళైనాయి. క్షమాపణ పొందిన నీ అరే బాబు, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం, ఎందుకోసమో ఈ శిలువయాగము. పరమ వైద్యుడిన ఆరాడిన పవిత్రపాదాలు నెత్తుటి ముద్దగ మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి. దైవ కుమారుడా, దేవాలయాన్ని పడబట్టి తిరిగి 3 దినాలలో నిర్మిస్తానన్నావు కదా. నీవు నిజమైన ఆ దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఆ చిలువ దిగి రా. దాహం రా. తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు కనుక వీరిని క్షమించు. నా దేవా, నా దేవా, నీ వేళ నా చెయ్యి విడిచితివి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను.